రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 18వ వార్డులో 1.3 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బడంగపేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, స్థానిక కార్పొరేటర్ బండారి మనోహర్, ఇతర కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోని 18వ డివిజన్లో ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న శంకుస్థాపన మరియు ఫౌండేషన్ ఇనాగ్రేషన్ కార్యక్రమాలు ఈ రోజుకి అంటే ఎలక్షన్ కోడ్ గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎప్పుడో జరగాల్సిన పనులకు ఈరోజు ముహూర్తం మాకు టైం ఇచ్చినందుకు గౌరవ మినిస్టర్ గారికి అంటే విద్యాశాఖ మంత్రి గారికి, అలాగే గౌరవ మేయర్ పారిజాత నరసింహారెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ మన ఇబ్రాహీం శేఖర్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు। 6 నెలల కింద 1 ఇయర్ కింద చేసినటువంటి రోడ్లు అట్లాగే తవ్విపెట్టి కూడా ఒక 8 నెలలు గడిచిపోయి వెట్ మిక్స్ వేసి సీసీ రోడ్డుకి ఇబ్బందికరంగా మారినప్పటికీ గత 8 నెలల నుంచి కాలనీ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు। ముందుగా మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే తవ్విపెట్టి కాంట్రాక్టర్ చాలా ఇబ్బంది పడ్డాడు వర్క్ చేయాలని। కొన్ని కారణాల వల్ల మంత్రి గారు సమయం లేక మరియు ఎలక్షన్ కోడ్ వచ్చి కూడా చాలా పనులు ఆగిపోయినాయి। సాయి గణేష్ కాలనీ కానివ్వండి, సాయినగర్ కాలనీ కానివ్వండి, బాలాజీ టౌన్షిప్ కాలనీ కానివ్వండి, 18th డివిజన్ సంబంధించిన చాలా కాలనీలలో ఈరోజు 1.3 లక్షల పని చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది। కొన్ని పనులు అయిపోయి కూడా 1 ఇయర్ అయిపోతుంది। వాటి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి గారికి, అలాగే గౌరవ స్థానిక కార్పొరేటర్ మనోహర్ గారికి, ప్రతి కాలనీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకు, కాలనీ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లు, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కోఆప్షన్ సభ్యులు, వివిధ విలేజ్ల నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ పనులు ఇన్ని రోజులు ఆగినందుకు చింతిస్తూ ఇకనైనా సక్రమంగా జరిగేటట్టు కాంట్రాక్టర్లు కానివ్వండి, ఏఈడీఈలను కానివ్వండి, కమిషనర్లు కానివ్వండి వేధించకుండా పనులు కరెక్ట్గా జరగాలని మేము కోరుతూ ఉన్నాము।